గురజాల పట్టణానికి చెందినటువంటి వేచూరి శివ రాష్ట్ర ఎలక్ట్రానిక్ మీడియాకు రెండవసారి రాష్ట్ర అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నిక కాబడిన సందర్భంగా గురజాల ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి కళ్యాణ మండపం నందు గురజాల ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ విలేకరుల సోదరులు వేచూరి శివను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గురజాల నగర పంచాయతీ చైర్మన్ షేక్ బడేజాని పాల్గొని వేచూరి శివను పూలమాలలతో దుశ్శాల్వాతో ఘనంగా సన్మానించారు. అందరూ మీ యొక్క రకరకాల భవనాలతో ఆ తర్వాత జీ తెలుగులో దాదాపుగా 9 ఏళ్ళు చేశాను. ఆ తర్వాత ఒక 3 ఏళ్ళు ఎక్స్ప్రెస్లో, ఆ తర్వాత మరొక 3 ఏళ్ళు మోజోలో, తర్వాత 3 ఏళ్ళు ప్రైమరీలో చేశాను. ఆ తర్వాత మధ్యలో ఒక సంవత్సరం 6 నెలల్లో సొంత ఛానల్ ప్రయోగం చేసి చేతులు కాల్చుకున్నాను. మళ్ళీ రీఎంట్రీ మళ్ళీ బిగ్ టీవీకి వచ్చాను. ప్రస్తుతం బిగ్ టీవీలో అమరావతి బ్యూరో చీఫ్గా ఉన్నాను. అంటే ఇంకా బెదిరింపులు ఇవన్నీ సాగాలి. ఇందాక పావుగంట క్రితం కూడా ఎంపీ మీద వార్తలు వేసామని చెప్పి వాళ్ళు గొడవ చేస్తున్నాడు. విజయవాడ ఎంపీ వాడికి ఈ ముందు కూడా ఫోన్ చేస్తున్నాడు. సరే ఇవన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. బెదిరింపులు, హెచ్చరికలు అన్నీ అలవాటు అయిపోయాయి. ఎవరో బెదిరించారని లేకపోతే ఎవరో ఏదో చేశారని చెప్పంటే సాధ్యం కాదు. ఎవరికైతే మనం అప్పుడు భయపడి బెదిరిపోతామో ఖచ్చితంగా మేనేజ్మెంట్ దగ్గర మనం పట్టుకోలిపోతాం. ఖచ్చితంగా అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మేనేజ్మెంట్కి ఎటువంటి ఇబ్బంది వస్తున్నా రాబోతున్నా వచ్చిందన్నా కానీ ఎవరైతే మొదటి 3-4గా నిలబడతారో వాళ్ళు ఖచ్చితంగా లైఫ్ ఉంటుంది. అటువంటి ఇష్యూలు మాత్రం చాలా కీలకంగా తీసుకుంటే మీడియాలో ఎదగచ్చు. దాంతోపాటుగా అధికారులతో లైసెన్సింగ్, కొంతమంది అధికారులు చిన్న పేపరా పెద్ద పేపరా అని చూస్తారు. చూసినా చూడలేదు కానీ మన యాక్సెసిబిలిటీ, మన విధానం చూసుకోవచ్చు. ఇందాక అన్న చెప్పినట్టు ఎమ్మెల్యే పేపర్లో ఒక వార్త రాస్తే ఇప్పుడు గురజాల్లో కీలకంగా ఉన్న వ్యక్తులు ఆ పేపర్ కోసం హైదరాబాద్ మొత్తం తిరిగారు. మనకు అవకాశం ఉంది చాలా. 8 జిల్లాల నుంచి 9 వరకు 13 జిల్లాలు అయినా కానీ ఏదో ఒక వార్త మిస్ అవుతూనే ఉంటాం, ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. అంటే దానికి కారణం పేపర్. ఫర్ ఎగ్జాంపుల్ సెక్రటరీ టీవీ ఛానల్కి ఒక రిపోర్టర్ ఉంటాడు, కానీ పేపర్కి మాత్రం 15 మంది రిపోర్టర్లు ఉంటారు. ఒక్కొక్క 15 మంది రిపోర్టర్లే కాకుండా వాళ్ళ షిఫ్ట్లు ఉంటాయి. ఉదయం 10ంటికి వస్తే 3ంటికి వెళ్ళిపోతారు, 3ంటికి వచ్చిన వాళ్ళు 9ంటి దాకా ఉంటారు. ప్లస్ వాళ్ళ విభాగాలు పలానా విభాగం ఎదుర్కొంటారు. కానీ టీవీ ఛానల్కి ఆ పరిస్థితి ఉండదు. మొత్తం ఈడ క్రైమ్ వీడియో చూడాలి, పేపర్ వీడియో చూడాలి, సాంస్కృతిక చూడాలి, సీఎంఓ మొత్తం సకలం వీడియో చూడాలి. సో అక్కడ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా అంటే మన వ్యక్తిగతంగా నిజంగా చెప్పాలంటే చిన్న స్థాయి కాదు, ఇళ్లలో అధికారులలో పనులు చేసే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ పిఏ దాకా మనం ఎప్పుడైతే వ్యక్తిగతంగా యాక్సెస్ మెయింటైన్ చేస్తామో ఆ రోజే ఖచ్చితంగా మనం విజయం సాధించేదని అనుకుంటాను. నాకు ఈ అవకాశం ఇచ్చి ఈ రకంగా సహకరించిన మీ అందరికీ నమస్కారాలు, ఆశీస్సులు. ముఖ్యంగా ఈరోజు ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండవసారి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మన అందరి మిత్రులు, మన గురజాల వాస్తవ్యుడు వేచూరి శివగారికి అభినందనలు తెలుపుతూ మనం ఈ సమావేశాన్ని పెట్టుకున్నాం. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ అనుబంధ సంస్థగా ఉన్న ఈ అసోసియేషన్కి మన పల్నాడు ప్రాంతం, ముఖ్యంగా మన గురజాల పట్టణ వాసి అయిన మిత్రుడు రెండోసారి వరుసగా అధ్యక్షుడిగా ఎన్నిక కావడం, ఆయన బిగ్ టీవీకి స్టేట్ బ్యూరో చీఫ్గా విధులు నిర్వహించడం అందరికీ కూడా ఆనందం కలిగించి అదొక స్ఫూర్తిని మనలో నింపే ఒక మంచి విషయం. ఎందుకంటే మన పల్నాడు ప్రాంతం అంటేనే కళలకు, పౌరుషాలకే కాదు పుట్టినిల్లు, కళలకు పుట్టినిల్లు, సాహిత్యానికి పుట్టినిల్లు. అనేక మంది ప్రముఖులు ఈ పల్నాడు గడ్డ నుంచి ఉద్భవించారు. అనేక రంగాల్లో నిష్ణాతులై దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా వివిధ స్థాయిల్లో స్థిరపడ్డారు. అదే కోవలో మన జర్నలిజం రంగంలో కూడా పల్నాడు ప్రాంతం నుంచి అనేక మంది రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన వాళ్ళు. మనం పల్నాడు ప్రాంతం వరకే చూసుకుంటే మనకి పక్కనే అంజనాపురం చెందిన ప్రసాద్ గారు
ఈటీవీలో న్యూఢిల్లీ రిపోర్టర్గా పనిచేసి ఇప్పుడు ఎన్టీవీలో కూడా న్యూఢిల్లీ రిపోర్టర్గా పనిచేస్తున్నారు. అంటే ఆయన ఇక్కడ పనిచేయలేదు, డైరెక్ట్గా ఆయన మండల స్థాయిలో పనిచేసిన రిపోర్టర్. కానీ ఇక్కడ మండల స్థాయిలో పనిచేసి కూడా పిడుగురాళ్ళ నుండి అయితే నాకు తెలిసి మా అన్నయ్య స్టేట్ పదవుల్లో చాలా ఛానల్స్లో ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ9, ఎన్టీవీ, హెచ్ఎంటీవీ ఉన్నత స్థాయిలో పనిచేశాను. అదేవిధంగా నేను ఈనాడు పిడుగురాళ్ళ ఇన్ఛార్జిగా పనిచేసి బయటకు వచ్చాక వెనుసీది ఈనాడు పిడుగురాళ్ళ రిపోర్టర్గా పనిచేసి ఆ తర్వాత అతను అంచెలంచెలుగా నసరాపేటలో పనిచేసి ఆ తర్వాత కడప ఆంధ్రజ్యోతిలో ఈనాడులో మంచి స్థాయిలో జర్నలిజం స్కూల్లో రాణించి ఆ తర్వాత మళ్ళీ సాక్షిలో ప్రవేశించి కడప జిల్లాలో సుదీర్ఘకాలం పనిచేసి స్టేట్ బ్యూరో పనిచేసి మన మిత్రుడు కూడా చెప్పాడు, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా ఆయన వెనుసీను పనిచేశాడు. ఆ తర్వాత ఆయన తర్వాత పనిచేసిన నాగరాజు కూడా ఇప్పుడు టీవీ9లో కీలకమైన పదవిలో ఉంది. అదేవిధంగా మన మాధ్యమంలో పనిచేసిన ఈనాడు నాతో పాటు నేను పీసీ సెక్రటరీ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు మాధ్యమం రిపోర్టర్ చంద్రశేఖర్ ఇప్పుడు మండల వాసి. అతను ఇప్పుడు ఎన్టీవీలో చాలా మంచి పెద్ద స్థాయిలో రాష్ట్ర స్థాయిలో విధులు నిర్వహిస్తున్నారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలామంది మనకి ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ మనకి ప్రింట్ మీడియాలో కానీ చాలా పెద్ద పెద్ద ఉన్నత స్థాయిలో ఉన్నారు. చివరి కృష్ణాదేవి పిడుగురాళ్ళ ప్రజాశక్తి విలేకరుగా చేసి తర్వాత ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరోలో పనిచేసి ఇప్పుడు ఏపీజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయనే స్థాపించాడు. సంస్థని ఆయనే అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అంటే మన పల్నాడు ప్రాంతం నుండి ఎంతమంది ఈ విధంగా మంచి స్థానాల్లో ఉన్నారు, ఎలా ఎదిగారు అనేది తెలుసుకుంటే మనకి చాలా గర్వంగా ఉంది. వాళ్ళందరినీ కూడా మనం స్ఫూర్తివంతంగా తీసుకోవాలి. జర్నలిజం రంగం ఒకప్పుడు చాలా అద్భుతమైన రంగం. మేము ఈనాడు పిడుగురాళ్ళలో ఈనాడు నేను రిపోర్టర్గా పనిచేస్తున్నప్పుడు ఒక తహసీల్దార్కి ఒక ఎస్ఐకి ఒక సిఐ ఉన్నాడు. సిఐ ఏదో 5-6 మండలాలకు ఒక సిఐ ఉండేవాళ్ళు. ఎస్ఐకి ఒక తహసీల్దార్కి ఒక ఎంపీడీకి ఎంత గౌరవం ఉందో ఆ ఊళ్ళో ప్రధాన పత్రికల విలేకరులు కూడా అంతే గౌరవం ఉండేది. ఈనాడు, ఉదయం ఆ విలేకరులు అంతా గౌరవించేవాళ్ళు. ఒక ఏమంటారు సెలబ్రిటీ పీపుల్ అంటారు సార్, ఒక సెలబ్రిటీ హోదాని అనుభవించేవాళ్ళు. అదేవిధంగా అదే విధమైన ఒత్తిళ్లు కూడా ఉంది, అదే విధమైన బెదిరింపులు ఉండేవి. అలాంటి కత్తి మీద సాములా ఉండేది గతంలో మేము పనిచేసిన 30 సంవత్సరాల కింద నేను చెప్పేది. నేను 1989లో ఆంధ్రభూమి విలేకరిగా నా విలేకరి ప్రస్థానాన్ని ప్రారంభించాను. అప్పుడు అంత ఛాలెంజింగ్గా ఉంది. అప్పట్లో యూనియన్లు కూడా అంత స్ట్రాంగ్గా ఉంది. ఏపీడబ్ల్యూజే అధ్యక్షుడు నిమ్మరాజు గణపతిరావు గారుగా ఉన్నప్పుడు మనకి దాచిపల్లిలో ఈనాడు విలేకరి బేరా శ్రీనివాసరావు అని సిఐ గారును వీళ్ళు వాటర్తో బంధించి డైరీ మీద కూర్చోబెట్టి సంఖ్యలు వేసి నడిపించారు. ఆ సంఘటన మొత్తం రాష్ట్రం మొత్తం సంచలనం కలిగించింది. ఆ సమయంలో జిల్లా ఏపీడబ్ల్యూజే సమావేశం జరుగుతుంది గుంటూరు. 100 మంది జర్నలిస్టులు అందరం కూడా హాజరయ్యాము గుంటూరు. అందరం కూడా ఎస్పీ ఆఫీస్ని ముట్టడించి భారీ ఎత్తున ధర్నా చేసి అప్పటి ఎస్పీ వివేక్ అని ఘెరాలు చేసి జర్నలిస్టుల దెబ్బ భయపడి ఎస్పీ బాత్రూంలో దక్కున్నాడు. ఎవరు ఎస్పీ బయటికి రావాలి అంటే రాడు, ఎంతసేపటికి రాడు. సార్ ఎస్పీ గారు బాత్రూమ్ ఉన్నారండి, సార్ ఎస్పీ గారు బాత్రూమ్ ఉన్నారు. తెల్లారి నేను వార్త రాశా, బాత్రూమ్ ఎస్పీ అది స్టేట్ వైడ్గా బాంబులా వెళ్ళింది. ఆయన బాత్రూమ్ ఎస్పీ పిలుచుకుంటారు వివేక్ దుబేని అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో రాస్తే జనరల్ పేజీలో వచ్చింది. ఆ విధమైన ఛాలెంజింగ్ వర్క్ ఉండేది. ఎమ్మెల్యే కాగిత వెంకటరెడ్డి ఏదో సందర్భం ఇట్లా పిచ్చాపెట్టిగా సరదాగా మాట్లాడుకుంటూ ఎలా పెడతారో రాస్తున్నారు విలేకరులు, ఇదే విధంగా వార్తలు రాస్తే ఎవరో పడ మీద పెట్టి ఒకటి జరుగుతాడు అని శుద్ధి పెద్దగా ఇండైరెక్ట్గా విలేకరులను హెచ్చరించేది. మేము చాలా జోబీలు తీసుకున్నాం. అంటే వ్యక్తిని వ్యక్తులు ఉద్దేశించాలా అని మా ఆంధ్రభూమి విలేకరు తిరుమలరావు అండి పోస్ట్ ఆఫీస్లో పుట్టుగాడ పోస్ట్ ఆఫీస్లో మంచిగా ఆఫీసర్గా ఉద్యోగం వాడు చాలా సీరియస్ తీసుకున్నాడు. విలేకరుల మేడలు విరిచేస్తా ఎమ్మెల్యే రెడ్డి హెచ్చరిక అని చెప్పి తెల్లారి సరుకులు వార్త రాశాడు. ఆంధ్రభూమి వెంటనే యూనియన్ రోడ్డు మొత్తం అప్పుడు యూనియన్ అంత పవర్ఫుల్గా ఉండేది. యూనియన్ రోడ్డు మొత్తం సమావేశమయ్యి ఎమ్మెల్యే కాగిత వెంకటరెడ్డి వార్తలను బహిష్కరించాలి జిల్లా వ్యాప్తంగా అని ఒక తీర్మానం చేశారు. ఎవరు రాయలేదు, అతని టూర్లు కానీ అతని ప్రెస్ మీట్లు కానీ ఎవరు రాయకూడదని చెప్పి ఆ యూనిట్ ఇప్పుడుందా, ఆ స్ఫూర్తి ఇప్పుడుందా చెప్తున్నాను. అది
ఆయన శక్తియుక్తులు ప్రవేశించి స్టాఫ్ రిపోర్టర్లు వాళ్ళందరూ సమావేశం వచ్చి నేను అనలేదని గందరగోళం చేసి వాడు ఆంధ్రభూమి లేఖరు కదా, అదేమో కాంగ్రెస్ మేనేజ్మెంట్ కాదు, కాంగ్రెస్ హైకమాండ్ నుంచి ఒత్తిడి తీసుకొచ్చి మేనేజ్మెంట్ మీద వాటిని ఉద్యోగం తీసేస్తామని బెదిరించి హడావుడి చేసి లోపలిచారు. మా ఈనాడు స్టాఫ్ రిపోర్టర్ నల్లికాంత్ ఏం చేశాడంటే, సరే ఇతను కాదు మా బడేజాని ఉన్నాడు, బడేజాని తిరుగుతాం, బడేజాని సాక్ష్యం ఉన్నాడు కదా, నేను చెప్తే చేద్దామని ఇలా ఆగమేఘాలను నన్ను పిలిపించారు. ఇంటూ రైవీలో కూర్చున్నాం, అందరూ కార్యకర్తలు పెట్టి జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, యూనియన్ నాయకులు మొత్తం ఉన్నాం. నేనైతే నమ్మలేదు. జానీ అన్నారు సార్, ఎందుకంటే మన విలేకరుల పనులు రాపడు. మనం అప్పుడు ఏ క్షణమైతే మనం మోరల్గా మనం దిగజారామో అప్పుడు యూనిటీ తప్పదు, యూనియన్ పనులు తప్పదు. యూనియన్ తీసుకునే నిర్ణయం చాలా తప్పిదం. వాస్తవంగా అతను డైరెక్ట్గా అనకపోయినా, అంటే పేపర్లో వచ్చిన ప్రకారం అనలా, డైరెక్ట్గా ఏదో అన్నాడు, కానీ దానికి కొంత మరొక మసాలా జోడించి రాశాడు. అయినా కూడా మనం విలేకరుల పక్షాన్ని మీరు అన్నారు సార్, ఖచ్చితంగా మీరు మమ్మల్ని బెదిరించే విధంగానే మాట్లాడారు అని చెప్పి నేను కరాఖండిగా చెప్పేసరికి అప్పటికప్పుడు అతను స్టాంప్ ఉండదు కదా, లెటర్ ప్యాడ్ తీసుకుని విలేకరులందరికీ క్షమాపణ, బహిరంగ క్షమాపణ చెప్తూ లెటర్ ఇచ్చారు యూనిట్. ఆ విధమైన యూనిటీ విలేకరులకు ఆ రకమైన భావం ఇవన్నీ ఉంది. సరే, ఇప్పుడు మన విలేకరులు వ్యవస్థ అంతగా ఇబ్బందుల్లో ఉండి మనందరూ వస్తున్నాం. చివరికి గ్రామ స్థాయి, పట్టణ స్థాయి నాయకులు పెంచితేనే ఏమీ చేయలేని పరిస్థితులు. అప్పుడు పోలీస్ ఆఫీసర్లు పెంచినా, రాజకీయ నాయకులు పెంచినా కూడా ధీటుగా ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు విలేకరులుగా ఉండేవి, యూనియన్గా ఉండేవి. మళ్ళీ అలాంటి రోజులు రావాలి. అదేవిధంగా విలేకరుల్లో కూడా అలాంటి ధైర్యం, అలాంటి మంచితనం, అలాంటి ఐక్యత ఉన్న పరిస్థితులు మళ్ళీ రావాలని చెప్పి మనసారా మీ అందరికీ కోరుకుంటాం. మనందరం కలిసి సందర్భంగా ఈ జ్ఞాపకాలన్నీ మీతో పంచుకోవడానికి కారణమైన వేచూరి శివగారికి మరొకసారి హృదయపూర్వక అభినందనలు. మీరు ఇంకా ఎన్నో ఉన్నత పదవులు నిర్వహించి జర్నలిజంలో రాష్ట్ర స్థాయిలో కాదు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలని చెప్పి మా అందరి తరఫున హృదయపూర్వక ఆశీస్సులు, ఆకాంక్ష వ్యక్తం చేస్తూ చాలా బాగా అన్ని ప్రదేశాలు తిరిగి అలవాటు కూడా బాగుంది. ఫస్ట్లో కూడా ఉండేది, కానీ దాచిపోయిపోయాను. గుజరామ సరిపోతుంది కానీ దాచిపోయిపోయి అనుకునేవాడు మనసు. కానీ అట్లా అతను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి అమరావతి స్టేట్ బ్యూరోకి మన గురజాల వ్యక్తులు, విలేకరులు చేసిన వ్యక్తుల్లో కూడా గొప్ప వాళ్ళుగా కూడా చైర్మన్ ఉన్న ఏపీ ఫ్రెండ్ మాధవరెడ్డి స్టాఫ్ రిపోర్టర్ అట్లా బాగానే ఇంప్రూవ్ అవుతుంది. అందంగా ఒక విషయం, వేచూరి వాళ్ళ పరంపర. వేచూరి వాళ్ళు సొంతంగా కూడా తెలియగలరు, వారు సర్పంచ్ కూడా చేసింది ప్రజలు. అసలు వాళ్ళ ఉంటే ఎంటర్టైన్మెంట్ సూపర్గా ఉంటుంది, అన్నింటిలో ఎంజాయ్గా ఉంటుంది. కానీ మీడియా రంగంలో కూడా యాక్టివ్గా పనిచేస్తుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే పర్సన్ కానీ అంటే మనకు తెలిసిన వాళ్ళు కానీ బాగా హెల్ప్ఫుల్ ఉండేవాళ్ళు. ప్లస్ ఫిట్నెస్ కూడా బాగుందని నా ఫీలింగ్. అదే డెప్తో నుంచి ఇప్పుడు దాకా నాకు కొంచెం పట్టుకొచ్చింది కదా, మిగతా అంతా సేమ్ ఉన్నది. ఫిట్నెస్ కూడా ముఖ్యం. తిరగటం అంటే ఫిట్నెస్ కూడా ఉండాలి. ఆ పైకి ఏం పోతామంటే కష్టంగా వదిలేదు. సుబ్రహ్మణ్యం గారు మండలం అయితే మండల స్థాయిలో అన్ని బాగా తిరిగారు. ఆయన స్టేట్ మొత్తం తిరగాలి కాబట్టి మంచి ఫిట్నెస్ ఉంటేనే ఆ జాబ్ని మనం నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళగలం ఎవరైనా. అంటే ఆ విషయంలో కూడా బాగుంది. ఇంకా చాలా అనుకుంటా దానిలో చెప్పాలని. అన్నిటికంటే బెస్ట్ ఫ్రెండ్ అని కూడా